నిరూపిద్దాం అనుకుని చాలా మంది నిరూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ నిరూపించడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ చివరికి ఒక సత్యాన్ని తెలుసుకున్నారు: యేసు ప్రభువు సమాధిని గెలిచి తిరిగి లేచాడు అని. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు లేవలేదని చెబుదాం అనుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం చెందలేదని చెబుదాం అనుకున్నారో, విశ్వ ప్రయత్నాలు చేసిన మానవులందరూ కూడా చివరికి చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు అని. ఫ్రాంక్ మోరిస్, చాలా జాగ్రత్తగా వినండి. ఫ్రాంక్ మోరిస్ అనేటువంటి ఒక మంచి నైపుణ్యత కలిగిన విద్యావేత్త, శ్రామికవేత్త, పారిశ్రామికవేత్త. అతడు లాలో దిట్టుడు, అత్యున్నత పట్టభద్రుడైనటువంటి వ్యక్తి, యూనివర్సిటీలో బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, జర్నలిజంలో మంచి PhD చేశాడు, జర్నలిజంలో ఆరితేలినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఫ్రాంక్ మోరిస్ అనేటువంటి ఆయన క్రైస్తవుల పట్ల ఉన్నటువంటి ద్వేషంతో, క్రైస్తవుల పట్ల ఉన్నటువంటి పగతో ఏ విధంగానైనా సరే ఈ క్రైస్తవులకు బుద్ధి చెప్పాలి, ఏ విధంగానైనా సరే ఈ క్రైస్తవులు నమ్ముతున్న విశ్వాసాన్ని వెనక్కి లాగాలి, ఏ విధంగానైనా సరే ఈ క్రైస్తవులు చేస్తున్న ఆరాధనకు అడ్డంకులు ఏర్పరచాలి, ఒక బ్రేక్ ఇవ్వాలి అనుకొని దాదాపు 30 సంవత్సరాలు, చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు దాదాపు ఈ ఫ్రాంక్ మోరిస్ 30 సంవత్సరాలు శ్రమించాడు. దేనికోసమనంటే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం కాలేదని రుజువు చేయడం కోసం 30 సంవత్సరాలు. ఒక లా చదివిన మేధావి, అత్యున్నత పట్టభద్రుడైనటువంటి మేధావి, యూనివర్సిటీలో బోధించగలిగిన మేధావి, జర్నలిజంలో ఆరుతేరినటువంటి మేధావి 30 సంవత్సరాలు శ్రమించి రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? యేసయ్య సమాధిని గెలిచి తిరిగి లేచాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రాంక్ మోరిస్ 30 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు యేసుక్రీస్తు లేవలేదని చెప్పడం కోసం. కానీ అదే ఫ్రాంక్ మోరిస్ 30 సంవత్సరాలు రీసెర్చ్ చేయగా అతను తెలుసుకున్నది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడు అని. అంత మాత్రమే కాదు, ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ది స్టోన్. అమెజాన్లో ఇప్పటికీ మీరు ఆర్డర్ చేస్తే ఆ పుస్తకం దొరుకుతుంది. హూ మూవ్డ్ ది స్టోన్ అంటే ఎవరు ఆ రాతిని దొర్లించారు అనే పుస్తకాన్ని రాస్తూ, ఆ పుస్తకానికి మొట్టమొదటి చాప్టర్కి ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటో తెలుసా? నేను ఏ పుస్తకాన్ని అయితే రాయకూడదు అనుకున్నానో అదే పుస్తకాన్ని రాసేలా చేశాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి అయితే నేను రాయకూడదు అనుకున్నానో, ఏ వ్యక్తి గురించి అయితే నేను రాయకూడదు అనుకున్నానో, ఏదైతే అవాస్తవమని నేను నమ్మానో అదే వాస్తవమని తెలుసుకున్నాను. ఆయన గురించి నేను పుస్తకాన్ని రాయగలిగాను. ఆయన ఎవరో కాదు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. సమాధిని గెలిచిన వాడు, పునరుత్థానుడై లేచినవాడు. హల్లెలూయా. నేటికి ప్రపంచవ్యాప్తంగా మానవుడు అనబడినటువంటి వాడు ఎక్కడైతే ఉన్నాడో, దీవుల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, ఆకాశములో ఉన్నా కూడా, మానవుడు అనబడినటువంటి వాడు ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఎవరి సమాధి కూడా తెరవబడలేదు. కానీ ప్రపంచంలో ఎప్పటికీ కూడా తెరవబడిన సమాధి ఏదన్నా ఉంది అంటే అది యేసుక్రీస్తు వారి సమాధి. హల్లెలూయా. ప్రపంచానికి సవాలు సమాధి, తెరవబడిన సమాధి ప్రపంచానికి సవాలు. ఆయన లేచాడు అనేది ఎంత సత్యము అనంటే చాలా